అల్లూరు సీతారామరాజు జన్మస్థలం పాండాంగ్రి గ్రామంలో ఆయన 129వ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన స్వాతంత్ర మహాసంగ్రామంలో త్యాగపురుషుల ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శించారు. డాక్టర్ పివిఎన్ కృష్ణ రచన దర్శకత్వ సారథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ నిర్వహణలో జరిగిన నాటక ప్రదర్శనలో బెంగాల్ కేసరి బిపిన్ చంద్ర పాల్గా బ్రిటిష్ దొరగా కాకినాడలో జరిగిన ఏఐసిసి సమావేశంలో పాల్గొన్న మహమ్మద్ అలీగా విజయవాడ మాజీ కార్పొరేటర్ డాక్టర్ కాకు మల్లికార్జున్ యాదవ్ నటించి అందరి ప్రశంసలు పొందారు. మనకి స్వతంత్ర భారతదేశం కావాలి, మనల్ని మనమే పరిపాలించుకోవాలి. అయితే సమస్య ఏంటి? రాజకీయ సమస్య, ఆర్థిక సమస్య, పరిపాలనా సమస్య. నేను అలా అనుకోవడం లేదు. ఇది కేవలం ఒక చిన్న మానసిక సమస్య. నేనన్నది మీకు అర్థమైనట్లేదు. మన దేశ జనాభా ఎంత? 30 కోట్ల మంది. మరి దీనిని పరిపాలిస్తున్న వాళ్ళు ఎంతమంది? 3 లక్షల కంటే తక్కువ. అంటే 30 కోట్ల మంది జనాభా వారి స్వతంత్రం మీద వారు దృష్టి పెట్టట్లేదన్నమాట. ఇప్పుడు ఇదే ప్రధానమైన సమస్య. బ్రిటిష్ వాళ్ళు ఐదేళ్లుగా భారతదేశాన్ని పరిపాలించట్లేదు. ఒకవేళ అదే నిజమైతే ఆ కత్తులు తుపాకులు భారతీయ సిపాయిలవే. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే భారతదేశం భారతీయ సిపాయిల ద్వారానే బ్రిటిష్ వశమైంది. ఈ జిల్లాలో ఎన్ని తుపాకులున్నాయి? ఈ తాలూకాలో ఎన్నున్నాయి? ఊరికి ఒక్క సిపాయిలైనా లోపల ఈ బ్రిటిష్ వాళ్ళకి సాధ్యమవుతున్నారు? ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి